దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవడంతో కూడా విద్యార్థులు ఆందోళన పరిస్థితి పడుతుంది. దేశవ్యాప్తంగా 22 లక్షల పైచిలకు మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలో పార్టిసిపేట్ చేసిండ్రు. ఈ పేపర్ లీక్ అవడంతో కూడా ఈ పరీక్ష రద్దు చేసిన పరిస్థితి పడుతుంది. దీంతో పాటు చాలామంది విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 90,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అటెంప్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థి నాయకులు చెప్పండి, ఈ పేపర్ లీక్ పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నీటి పరీక్షలలోని మళ్ళీ 2024 తరహాలనే ఈ సంవత్సరం కూడా పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. రాజస్థాన్లో జరిగినటువంటి జిరాక్స్ సెంటర్ల ద్వారా లీక్ అయినటువంటి ఈరోజు నీటి పరీక్ష ఈరోజు విద్యార్థులకు మళ్ళీ గందరగోళమయ్యే పరిస్థితులు నెలకొంటా ఉంది. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. గతంలో 2024లో ఇదే నీటి పరీక్ష నిర్వహించడం వల్ల అప్పుడు పేపర్ లీక్ అయ్యని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి, గందరగోళమై చేసిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కనీసం విద్య పట్ల నీటి పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈ ధోరణి జరిగిందని చెప్పేసి, ఈ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే విద్య పైన అవగాహన లేకపోవడం వల్లనే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి అవగాహన లేకపోవడం వల్లనే ఈ నీటి పరీక్ష లీక్ అవడం వల్ల ఈరోజు విద్యార్థులు సంవత్సరాల పొంటి చదువుకొని ₹1,00,000 ఖర్చు పెట్టుకొని కోచింగ్ సెంటర్లు తిరిగి ఈరోజు మనము ఎంతో గొప్పగా మనం ముందుకు వస్తున్నామనే ఆలోచనతో విద్యారంగంలో వైద్యం అందించడానికి వస్తున్నటువంటి తరుణంలో నిర్వహిస్తున్నటువంటి నీటి పరీక్షని లీక్ చేయడం వల్ల ఇది కేవలం కార్పొరేట్కి వత్తాసు పలుకుతున్నటువంటి, కార్పొరేట్లకు అమ్ముకోవడం కోసమే ఈ లీక్ జరుగుతుందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని దీంతో పాటుగా విద్యార్థులకు ఏం సూచనలు చేస్తున్నారు? ప్రధానంగా ఏదైతే నీటి పరీక్ష జరుగుతున్నటువంటి గందరగోళమైన పరిస్థితి ఉందో, ఎవరు కూడా విద్యార్థులు ఆందోళన చెందకుండా మళ్ళీ ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఏదైతే మళ్ళీ పెడదామన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తక్షణమే డేట్ కేటాయించి మళ్ళీ ఎగ్జామ్స్ పకడ్బందీగా అమలు చేసే విధంగా బాధ్యత నిర్వహించాలి. అందులో భాగంగానే ఎన్టీఏ ప్రభుత్వ వ్యవస్థ నడుపుతున్నటువంటి నీటి పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకే ఈ బాధ్యతని నిర్వహిస్తే ఈ ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాలు తన సొంత పూచి పైన పకడ్బందీగా ఈ నీటి పరీక్షని రాసుకునే విధానము ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాలకి అప్పచెప్పే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి విద్యార్థులు కూడా ఆ డిమాండ్ పేరుతోటి ఆందోళన చెందకుండా మళ్ళీ రాసుకునే విధంగా, రాష్ట్రాలకు ఇచ్చే విధంగా ఆందోళన కార్యక్రమాలు ముందుకొచ్చి వాళ్ళు రాసే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యాపకులు సార్ చెప్పండి, 2 సంవత్సరాల విద్యార్థులు చాలా కష్టపడి చదువుకొని పరీక్ష ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాసిండ్రు. ఈ పేపర్ లీక్ అవడం పరీక్ష రద్దు చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైచిలుకు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఈరోజు లీక్ జరిగింది మళ్ళీ పెడతామని చెప్పేసి ఒకసారి తప్పిదం జరిగిన తర్వాత ఆ తప్పిదం నుంచి నేర్చుకొని మళ్ళీ తప్పిదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ అలా జరగలేదు. ఇది ఏం కొత్త కాదు, ఫస్ట్ టైం కాదు. ఒకసారి మీ తప్పిదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేయడం అనేది, ఇప్పుడు 22 లక్షలకు పైచిలకు విద్యార్థులు రాశారు. మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 1,00,000 మంది రాశారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి భరోసా ఎవరు కల్పించాలి? వాళ్ళు ఏ రకంగా అయితే మానసికంగా ఇబ్బంది పడమన్నారో వాళ్ళకి ఎవరు క్షమాపణ చెప్పాలి? మీరు బాధ్యత రహితంగా సింపుల్గా చెప్పేస్తున్నా మళ్ళీ పెడుతున్నామని చెప్పేసి అంటే మీకు విద్యార్థుల సమస్యలు పట్టావా? తల్లిదండ్రుల ఇబ్బందులు పట్టావా? తల్లిదండ్రులకు ఖచ్చితంగా విద్యార్థులకు మీరు దేశానికి మీరు సమాధానం చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ముఖ్యంగా మీరు విద్యార్థులకు ఎలాంటి సూచనలు చేస్తారు? పరీక్ష రద్దు అయిపోయింది, చాలామంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, డిప్రెషన్లో ఉన్న పరిస్థితి పడుతుంది. మీరు విద్యార్థులకు ఎలాంటి పిలుపునిస్తారు? ఖచ్చితంగా అండి, డిప్రెషన్లో అయితే విద్యార్థులు వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్న ఎగ్జామ్ మనం చూస్తూ ఉన్నాం. 10th ఇంటర్ ఎగ్జామ్స్ తప్పితేనే పిల్లలు దాని మానసికంగా ఒక రకంగా తీసుకొని డిప్రెషన్ గురై చనిపోతూ ఉన్నారు. మేము విద్యార్థులు ఒకటే చెప్తున్నాం, మీరు డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకండి. ఎందుకంటే మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏదైనా మన జీవితంలో ఏదైనా మిస్ అయితే ఒక మంచిది వస్తుంది, ఇంకా ఏదో గొప్పది మన జీవితంలో రాబోతుందనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి. లాస్ట్ టైం ఏదైతే కొన్ని మిస్ అయ్యామో ఈసారి కంప్లీట్ చేస్తాం. ఏదైతే కొన్ని మిస్ చేశామో దాన్ని కంప్లీట్ చేసి మంచి ర్యాంకులు సాధిస్తామనే తపనతో ముందుకెళ్ళాలని చెప్పేసి విద్యార్థులకు నేను సూచిస్తూ ఉన్నాను. ఓకే, మొత్తంగా అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రాలకు అయితే ఈ నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన హక్కులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్తున్నారు, విద్యార్థులు ఎలాంటి డిప్రెషన్ అవసరం లేదు, మరోసారి మంచి ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకులు సాధించి మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్తో శ్రీనివాస్, NTV తెలుగు, ఆదిలాబాద్.